So it is the complete simulation design of your project. Clear? So coming to this, it is the grid connection. Clear? So these are the loads. మనం ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నాం నాన్ లీనియర్ లోడ్స్ అని. జస్ట్ I can create the load requirement here. Clear? So next, what do you want? So it is the diesel engine generating set. What is this? Diesel engine generation set. Okay na? So it is a synchronous generator. Okay na? It is the diesel generating set antam. So simple ga diesel engine antam. Okay na? So next, so coming to this one, it is a solar panel designing. So మనకి ఏదైతే పీవీ ఉందో, సో ఇట్ ఈస్ ద కంప్లీట్ పీవీ డిజైన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోటో డయోడ్ అంట మనం సింపుల్గా. సో సోలార్ ప్యానల్స్లో మనకు ఉండే ఏంటంటే ఫోటో డయోడ్స్. ఓకేనా? సో ఇట్ ఈస్ ద ఫోటో డయోడ్ క్రియేషన్. ఆఫ్టర్ దట్ సోలార్ ప్యానల్ ఫర్ మెజరింగ్ ఆఫ్ ఐపీవీ, దిస్ ఈస్ ద కరెంట్ మెజర్మెంట్. ఫర్ మెజరింగ్ ద వీపీవీ, ఇట్ ఈస్ ద వోల్టేజ్ మెజర్మెంట్. Simply that signals we are taking as, so from VPV, from IPV. Okay na? So this is the calculation for VPV into IPV for power calculations. So మనకి ఏం కావాలి? వోల్టేజ్ కావాలి, కరెంట్ కావాలి, అండ్ పవర్ కావాలి. ఓకేనా? సో నెక్స్ట్, సో ఆఫ్టర్ VPV what is there? We have one more battery is there na? ఓకేనా? సో మనకి DEGS, PV and battery. So inside of that one battery is there. This is the battery. Okay na? So three subsystems ఉన్నాయి కదా మా sources 1, 2, 3. Okay na? So it is the BDC, bidirectional DC to DC converter. Sir, solar panels specifications also. సో మీకు సిస్టమ్ పంపిస్తాను కదమ్మా, ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇదండి. సో ఇది టెంపరేచర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? కాన్స్టెంట్ టెంపరేచర్. సో బట్ మనం ఏమి ఇస్తున్నాము, టైమర్ నుంచి ఏం చేస్తున్నాం, వేరియేషన్ ఇచ్చాం. అర్థమవుతుందా? మీ గ్రాఫ్ ఉంది చూడండి, గ్రాడ్యువల్గా ఇంక్రీజింగ్ ఇచ్చేసాం. కాన్స్టెంట్ కాదు కదా ఒకే వాల్యూ ఇవ్వడానికి. ఓకేనా? సో నెక్స్ట్, ఇట్ ఈస్ ద VSC. ఓకేనా? కనిపిస్తున్నాయా? VSC. సో ఇట్ ఈస్ ద PV డిజైనింగ్. సో ఈ PV బూస్ట్ కన్వర్టర్, నెక్స్ట్ బ్యాటరీ, బైడైరెక్షనల్ DC to DC కన్వర్టర్. సో ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ద ఇన్వర్టర్. మనం వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఇన్వర్టర్. ఎందుకంటే మనం DC నుంచి AC కన్వర్షన్స్. సో ఇట్ ఈస్ ద DC to AC conversion. It is the microgrid. This portion is called as microgrid. Okay na? So దీన్ని మనం గ్రిడ్ కనెక్ట్ చేసుకున్నాము. సో అండ్ దట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద లోడ్స్. సో దీస్ ఆర్ ద డైనమిక్ లోడ్స్, నాన్ లీనియర్ లోడ్స్. ఓకేనా? సో డైనమిక్ లోడ్స్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ లోడ్స్ అంటాం సింప్లీ. ఈజ్ దేర్ ఎనీ డౌట్ హియర్? సో దిస్ ఈజ్ ద VSC control technique. So inside of that we are creating that VSC control technique. Okay na? So next, coming to here, it is the incremental conduction MPPT అంటాం. ఓకేనా? ఈ మూడు VSCలో ఒకటే. సో దీనిలో ఉంది ఒకటే. మనకు కావాల్సింది ఏంటి? MPPT. ఇదిగోండి. సో దిస్ ఈజ్ ద ఇంక్రిమెంటల్ కండక్షన్ MPPT మెథడ్. ఓకేనా? సో ఇట్ ఈస్ ద బైడైరెక్షనల్ DC to DC కన్వర్టర్. సో ఇవన్నీ మీకు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను చూడండి ఒకసారి. సో కమింగ్ టు యువర్ బేస్ పేపర్, ఇదండి. సో ఇట్ ఈస్ ద VSC. సో ఇట్ ఈస్ ద బూస్ట్ కన్వర్టర్, బక్ కన్వర్టర్ అమ్మా. బ్యాటరీ దగ్గర ఉంది కదా. ఓకేనా? సో ఇట్ ఈస్ ద ఇంక్రిమెంటల్ కండక్షన్ MPPT మెథడ్. సో 3 ఫ్లో చార్ట్స్ చూసారా? ఇది BDCకి, బైడైరెక్షనల్ DC to DC కన్వర్టర్కి. సో కంట్రోల్ అల్గోరిథం ఇది. సో ఇది ఎక్కడుంది చూడండి, ఇదండి. కనిపిస్తుందా? హలో, ఇది BDCకి నాన్న, ఇది VSCకి, ఇది బూస్ట్ కన్వర్టర్కి. ఓకేనా? సో మీకు స్కోప్ ఇక్కడ ఒక సపరేట్ విండో ఇచ్చాను చూడండి. సో దాన్ని మనం ఏమంటామంటే మెజర్మెంట్స్ అని పెట్టాను కింద. ఓకేనా?
సో మెజర్మెంట్స్ అని నేమ్ ఇచ్చాను. సో వన్స్ వీ డబుల్ క్లిక్ ఆన్ ఇట్ వీ హ్యావ్ ద స్కోప్స్, నెంబర్ ఆఫ్ స్కోప్స్ ఆర్ దేర్. క్లియర్? కనబడుతుందా? సో ఇక్కడ ఏం లేదు, లోడ్ యొక్క యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ స్కేల్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ సో వీ ఫేస్ మొత్తం 3 సోర్సెస్ నుంచి యాక్టివ్ పవర్స్, రియాక్టివ్ పవర్స్. ఓకేనా? అన్నీ మనకు పవర్స్లోనే. సో ఎందుకంటే కమింగ్ టు యువర్ బేస్ పేపర్, సో వాడికి మనకి ఇచ్చిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ చూడండి, ఇవ్వండి. ఇవన్నీ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ వేవ్ ఫామ్సే. కనపడుతున్నాయా? ఇదిగోండి పీక్యూ కనపడుతున్నాయి కదమ్మా. క్లియర్ ఆర్ నాట్? ఓకేనా? ఇక్కడ మీకు కనిపిస్తున్న సైడ్లో చూడండి, ఇవన్నీ కేవీఏఆర్ రియాక్టివ్ పవర్స్ ఉంటాయి. క్యూఏవిఎస్, క్యూడిజి. ఓకేనా? సో సేమ్ ఇవన్నీ కూడా ఇవ్వండి. సో అవే మనం గ్రాఫికల్గా పెట్టేసాం. సో ఇవి నార్మల్గా విఏబిసి వోల్టేజ్, ఇవి కరెంట్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్లిక్ ఆన్ జస్ట్ ఇక్కడ మీకు 2 డిఫరెంట్ సిమ్యులేషన్ ఫైల్స్ ఇచ్చాను చూడండి. ఇదొక ఫైలు ఇక్కడ మీకు కనిపిస్తుందా, పీబీ డీజిల్ నాన్ అని. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి పీబీ డీజిల్ అని. ఓకేనా? హలో బాబు, ఆర్ యూ ఫాలోయింగ్ ఆర్ నాట్? సో నేను ఎందుకు 2 ఫైల్స్ పెట్టేశాను అంటే మీకు ఆల్రెడీ చూడండి, అన్బ్యాలెన్స్డ్ నాన్ లీనియర్ లోడ్స్. నెక్స్ట్ ఇదిగోండి కనిపిస్తున్నాయి గ్రాఫ్స్. సో 2 స్కేల్స్ ఇచ్చారు చూడండి. సో ఏబి పర్ఫార్మెన్స్ అండర్ అన్బ్యాలెన్స్డ్ లీనియర్ లోడ్స్, అన్బ్యాలెన్స్డ్ నాన్ లీనియర్ లోడ్స్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? కొన్ని లీనియర్ లోడ్స్కి సపరేటు, నాన్ లీనియర్ లోడ్స్కి సపరేట్ ఇచ్చాడు. అందుకని నేను ఏం చేశాను, ఇది లీనియర్ లోడు. సో నాన్ అని లేనిది లీనియర్ లోడు, సో నాన్ ఉన్నది నాన్ లీనియర్ లోడు. ఓకేనా? చూడండి, నాన్ లీనియర్ లోడ్స్లో మనకి సో ఈ టైప్ ఆఫ్ డయోడ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంటుంది. సో కమింగ్ టు ద లీనియర్ లోడ్స్. ఓకేనా? సో డిఫరెన్స్ అది మీకు. ఓకేనా? 2 ఫైల్స్ ఎందుకు ఇచ్చానంటే మీకు అక్కడ 2 ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాడు. ఒకటి లీనియర్ లోడ్స్కి, నాన్ లీనియర్ లోడ్స్కి సపరేట్గా చేశాడు. సో మనం కూడా ఏం చేస్తామంటే లీనియర్ లోడ్స్కి సపరేట్ ఫైలు, నాన్ లీనియర్ లోడ్స్కి సపరేట్ ఫైల్స్ ఇచ్చాం. సో ఫస్ట్ మీకు సిమ్యులేషన్ స్టార్ట్ చేసినప్పుడు సో ఇక్కడ క్లిక్ చేయాలమ్మా. సో మీకు ఇలా వార్నింగ్ వస్తుంది. ఓకే క్లిక్ చేయండి, నో ప్రాబ్లం. నంబర్ రెసిస్టెన్స్ అంటాం సింపుల్గా. సో దాన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ సిమ్యులేషన్ కంప్లీట్ అయింది చూడండి. ఇక్కడ మీకు అర్థం అవుతుంది సిమ్యులేషన్ స్టార్ట్ అయింది. సో క్లిక్ హియర్. సో హియర్ ద స్క్రోలింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఓకేనా? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ ప్రీవియస్ సింబల్ ఈజ్ కమింగ్. కంప్లీషన్ అయింది. నా ఓపెన్ ద స్కోప్. సో వీ కెన్ చెక్ ఇట్ ఫస్ట్ ఆల్ గ్రూప్ వేవ్ ఫార్మ్స్. సో ఇదేంటమ్మా, నాన్ లీనియర్ కదా. సో కమింగ్ టు యువర్ బేస్ పేపర్. ఓకేనా? చూడండి. సో ఏ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ కంపారిజన్లో సో ఏ అండ్ బి 2 ఇచ్చాడు. ఇగోండి గ్రాఫ్స్ కనిపిస్తున్నాయా? సేమ్. కమింగ్ టు యువర్ రిజల్ట్స్ ఆల్సో సిమిలర్. ఓకేనా? ఇక్కడ చూడండి 0, 1, సమ్ 3, 5 చెక్ చేసుకోండి ఒకసారి. ఆగండి, షార్ట్లో పెడతాను దాన్ని కూడా. ఇది బేస్ పేపర్. సో యాక్టివ్ పవర్స్, రియాక్టివ్ పవర్స్. ఓకేనా? సో రిమైనింగ్ నేను ఇండివిజువల్గా మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు. సో ఇవి కొన్ని ఇద్దండి. నెక్స్ట్ సో నార్మల్ పి, క్యూ, కరెంట్స్. ఇది ఎక్కడ ఉంది చూడండి మీ గ్రాఫ్స్. ఇదిగోండి సి గ్రాఫ్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చూసాం మనం. సో విఏబిసి. సో ఫస్ట్ గ్రాఫ్ ఇది మీకు బేస్ పేపర్లో ఫస్ట్ ఇదండి. ఇది ఫస్ట్ గ్రాఫ్, ఇది చెక్ చేసుకోండి. సో నో డిఫరెన్స్ ఉంటుంది.
నెక్స్ట్ సెకండ్ గ్రాఫ్, థర్డ్ వన్. సో లీనియర్ లోడ్స్కి మీకు డిఫరెన్స్ ఏం కనిపించదమ్మా, ఓకేనా. సో నేను అది నాన్ లీనియర్ లోడ్స్లో చూపిస్తాను, మీకు చెక్ చేసుకోండి. ఇదిగోండి. సో వేర్ ఈజ్ ద గ్రాఫ్, ఇదిగోండి ఈ పీక్ కనిపిస్తుందా. సో లీనియర్ లోడ్స్లో ఇది ఈ గ్రాఫ్, ఓకేనా. సో యాక్చువల్గా ఇలా వస్తుంది పీక్ మీకు. సో ఇంకా చూపించమంటే ఒక నిమిషం చూపిస్తాను. సో ఫ్రమ్ వేర్ టు వేర్, సో -1 సారీ, సో -2 to 2 అప్లై. ఓకే, ఓకేనా, ఇజ్ ఇట్ ఓకే. ఇదిగోండి ఏది, ఇదిగోండి ఈ పీక్. బాబు ఫాలోయింగ్ ఆర్ నాట్? హలో, ఓకేనా. ఓకే సార్, ఓకే. ఇందాక ఈ జీరో లైన్ చూపించాం కదా, ఇదిగోండి స్ట్రైట్ లైన్, ఈ బేస్ పేపర్లో స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది, ఇదిగోండి, ఓకేనా. సో నెక్స్ట్ వన్ మోర్ గ్రాఫ్, ఓకేనా. నెక్స్ట్ వన్ మోర్. ఇవన్నీ లీనియర్ లోడ్స్ కమ్మా. సో కమింగ్ టు ద నాన్ లీనియర్ లోడ్ గ్రాఫ్. సో వెర్ ఈజ్ నాన్ లీనియర్, క్లిక్ హియర్. సో ఓపెన్ ద స్కోప్స్. సింపుల్ ఇందాక చూసిందే చూడండి, ఓకేనా. సో మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇదిగోండి. సో నెక్స్ట్ విఏబిసి, ఐఏబిసి, ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి. సో మీకు ఈ స్కోప్ ఎక్కడుంది, ఇదిగోండి ఒక పీక్ వేరియేషన్ జరుగుతుంది చూసారా గ్రాఫ్స్లో. సో ఇందాక మేము చూపించిన ఇవి మీకు గ్రాఫ్స్ స్టెప్స్, ఇందులోనే మీకు ఇవే సపరేట్గా మనకి సో ఇండివిజువల్ ఒకటి ఇచ్చాడు, ఓకేనా. ఓకేనమ్మా. హలో, హలో. ఓకే సార్. సో ఇవి మీకు 2 ఫైల్స్, లీనియర్ అండ్ నాన్ లీనియర్, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?